వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే టడా చికెన్. ఏంటి చికెన్ ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? అవునండి, స్పెషలే. బికాస్ ఇప్పుడు మనము యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో కూడా 2K ఫ్యామిలీ అయితే అయ్యాము. సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇన్స్టా అండ్ FBలో కూడా ఫాలో చేసేసుకోండి. కొంచెం బూస్టప్ లాగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ టైం నేనైతే చికెన్ తందూరి అనేది ఎయిర్ ఫ్రైలో అయితే ట్రై చేస్తున్నాను. నేను ఇంతకు ముందు అయితే ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే చేశాను, బట్ అవెన్లో చేశాను. అది కూడా హోల్ చికెన్. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ ఈ రోజు ఎందుకో ఒక చిన్న హోప్ అయితే ఉంది, బాగా వస్తుంది అన్నట్టుగా. అదే హోప్తో నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుందో అని. నేను చేసిన ప్రతిసారి కూడా హోల్ చికెన్తోనే చేశాను కదా, సో ఈ రోజు అయితే నేను ఇలా థై పీసెస్తో అయితే ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చికెన్ ఇలా మనకి ఏ పార్ట్స్ కావాలంటే ఆ పార్ట్స్ అయితే ఉంటుంది. మనకి ఇండియాలో చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ కొట్టించుకున్నట్టుగా అయితే ఉండదు అనమాట. మనకి కావాల్సినట్టుగా అయితే ఉంటుంది. సో మన ప్రిఫరెన్స్ని బట్టి వెళ్ళి తెచ్చుకోవచ్చు. విత్ స్కిన్, వితౌట్ స్కిన్, బోన్లెస్, ఇలా చాలా వెరైటీసే ఉంటాయి. బట్ మేమైతే మాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాము. బికాస్ ఇలా ఇంటికి తీసుకు తెచ్చుకున్నామంటే కొంచెం ఈ కాస్ట్ అనేది రీజనబుల్గా ఉంటుంది. మనకి వితౌట్ స్కిన్ వచ్చిందంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యూజువల్లీ అందరూ కూడా కొన్ని 4-5 kgs వరకు తెచ్చుకుని ఇంట్లోనే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మాకు దగ్గరలోనే ఉంటుంది స్టోర్. దానివల్ల మేము ఏంటంటే మాకు కావాల్సినప్పుడు అయితే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము ఫ్రెష్గా. నార్మల్గా ఫ్రెష్ అంటే అదేమో అప్పటికప్పుడు వచ్చింది అయితే కాదు కదా, అక్కడికే వచ్చి అప్పటికే దానిపైన ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. సో దాని గురించే మాకైతే ఇంకా తెచ్చి స్టోర్ చేసుకోవడం అనేది నచ్చదు. సో కావాల్సినప్పుడే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. ఎలా తెచ్చుకున్నా ఇంటికి వచ్చాక మనకు నచ్చిన సైజులో అయితే కన్ఫర్మ్గా కట్ చేసుకోవాలి. ఉన్నప్పుడు అయితే కుక్ చేసిన చికెన్ తినడమే తప్పితే ఇలా రా మీట్ని అయితే అసలు ముట్టుకోవడానికి భయపడేదాన్ని. బేసిక్గా నాకైతే నచ్చేది కాదనమాట. మా హస్బెండే చేసి ఇచ్చేవారు. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనమే చేసుకోవాలి. కొత్తలో అయితే మా హస్బెండే చేసేవారు, బట్ ఎప్పుడు కూడా ఒకలే చేయాలంటే కుదరదు కదా. సో స్లోగా నేనే నేర్చుకున్నాను. దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో, దగ్గరికి వెళ్తేనే కానీ తెలియదు. సో అందరూ అబ్రాడ్ అనుకుంటారు, కానీ ఒక్కసారి అబ్రాడ్ వచ్చాక తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటో అని. అది కూడా మంచిదే అనిపిస్తుంది. బికాజ్ మనమైతే ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయి మనకు అసలు ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఏమీ తెలియదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే కన్ఫర్మ్గా చేయాల్సి వస్తుంది అన్నీని. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు రెసిపీకి వచ్చేస్తే ఫస్ట్ నేనైతే ఈ థై పీసెస్ని స్కిన్ అయితే రిమూవ్ చేసి స్లిట్స్ వేసేసి ఫుల్గా వాష్ చేసి అందులో లెమన్, సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఒక 1/2 hour అయితే దాన్ని మ్యారినేట్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఇంకా నా దగ్గర ఉన్న మసాలాస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, బ్లాక్ సాల్ట్, అలాగే ఇలాచీ పౌడర్, పెప్పర్, కొరియండర్ పౌడర్, క్యూమన్ పౌడర్, ఇంకా గరం మసాలా అని కూడా వేసాను. అయితే కొంచెం ఇలా క్రష్ చేసి అయితే వేస్తున్నాను. అండ్ ఇంకా నా దగ్గర అయితే ట్రిక్ మసాలా ఉంది, సో అది కూడా యాడ్ చేసి లాస్ట్లో కొంచెం కర్డ్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర యోగర్ట్ ఉంది, అది వేసేసాను అనమాట. వానికి హంగ్ కర్డ్ వేసి అంటే బాగుండేది. హంగ్ కర్డ్ అంటే జస్ట్ దాన్ని అయితే స్ట్రైన్ చేసామంటే ఆ కర్డ్ అనేది కొంచెం థిక్గా వస్తుంది కదా, సో దాన్ని వేసి ఉంటే బాగుండేది. నేను ఇది నార్మల్గా వేసేసిన గురించి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ఈ పీసెస్ అన్నిటికి బాగా అంటేటట్టుగా మనము ఒక 4-5 minutes వాటిని బాగా మసాజ్ చేసామంటే వాటికి బాగా అప్లై అవుతుంది. సో అవి బాగా కోట్ అవి ఇంకొంచెం ఒక 2 hours అయితే వాటిని అలానే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కొంచెం కర్డ్ అనేది లూజ్గా ఉండడం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేసింది. బట్ చాలా అయితే బాగుంటుంది అనమాట. బాగా దీన్ని మసాజ్ చేయాలి. మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా నేనైతే ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తున్నాను. కావాలంటే ఒక ఓవర్ నైట్ కూడా ఉంచినా కూడా బాగుంటుంది. నాకు అంత టైం లేదు, సో మార్నింగే ఇట్లాగైతే ప్రిపేర్ చేసుకుని పెట్టి ఇంకా ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వితౌట్ ఆయిల్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇందులో అయితే నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఒక 2-3 spoons వరకు ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైలో ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక పైన ఎలానో బ్రష్తో ఆయిల్ అనేది కోట్ చేస్తాను. సో దాని గురించి నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. కావాలంటే పాన్ పైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ 2 pieces కూడా ఎయిర్ ఫ్రైలో పెట్టి డైరెక్ట్గా ఇక్కడైతే చికెన్ మోడ్స్ అయితే ఉంటాయి కదా, సో చికెన్ మోడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ 190 degrees దగ్గర 40 minutes అయితే చూపిస్తుంది. నేనైతే అదే పెట్టి ఒక సైడ్ 20 minutes, ఫ్లిప్ చేసి ఒక 20 minutes అయితే ఉంచాను.
పెట్టినప్పుడు ఆయిల్ ఒకసారి బ్రష్ చేశాను అండ్ ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఒకసారి అయితే బ్రష్తో ఇలా ఆయిల్ అనేది అప్లై చేశాను. నేనైతే ఎక్కువగా ఏం అప్లై చేయలేదు, జస్ట్ నార్మల్గా చేశాను అంతే. 30 మినిట్స్ తర్వాత మన చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. లిటరల్లీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా అసలు ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో. నేను ఇదివరకు హోల్ చికెన్ చేసినప్పుడు లోపలైతే అసలు జ్యూసీగా రాలేదు, లోపల కూడా చాలా హార్డ్గా అయితే వచ్చింది. బట్ ఇప్పుడైతే అలా రాలేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ కూడా బాగా నచ్చింది, స్పైస్ లేకుండా కరెక్ట్గా అయితే ఉందనమాట. సో నేనైతే గ్రీన్ చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర కొంచెం మిక్సీ జార్ అనేది పాడైపోయింది. సో గ్రీన్ చట్నీ అయితే చేయలేదు, ఉన్న సాసెస్తోనే తిన్నాము. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం చాలా బాగుంది అనేసి అన్నారు. సో నెక్స్ట్ టైం కూడా ఇంక ఇలానే చేయనేసి కూడా అన్నారనమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.